హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబుల్ ధమాకా ఎపిసోడ్ లో భాగంగా డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగింది కదా. మిడ్ వీక్ ద్వారా ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయితే, ఇకపోతే ఆ తర్వాత వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా నైనిక ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో ఇక బిగ్ బాస్ బజ్ విత్ అర్జున్ అంబాటితో భాగంగా నైనిక వచ్చేసి తన టాప్ మోస్ట్ 5 ఎవరా అనేసి ఇంట్రెస్టింగ్ గా కంటెస్టెంట్ లిస్ట్ అయితే రివీల్ చేసింది అనమాట. సో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదామా? ఆగండి, అంతకన్నా ముందుగా నేను ఇన్నిసార్లు అడుగుతున్నా కదా, ఒక్కసారి నా సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపించట్లేదా? ప్లీజ్ చేసేసుకోండి. ఇకపోతే నైనిక వచ్చేసి తన టాప్ 5 గురించి చెప్తూ ఈ విధంగా అంటుంది. నాకు ఫస్ట్ టాప్ 1 లో వచ్చేసి పక్కాగా నిఖిల్ ఉంటారు అనిపిస్తుంది. ఆ అన్న చాలా క్యూట్ ఉంటాడు అండ్ గేమ్స్ చాలా బాగా ఆడతాడు, కాకపోతే మధ్యలో కొంచెం డీవియేట్ అయ్యాడు, బట్ ఐ లైక్ హిస్ యాటిట్యూడ్ అంటూ చెప్తుందనమాట మన నైనిక. అప్పుడు అర్జున్ వచ్చేసి అవును, ఏం డీవియేషన్ చెప్పగలవా అంటే, అఫ్ కోర్స్ సోనియా వల్ల కొంచెం డీవియేట్ అయ్యాడు అనిపిస్తుంది నాకు అంటూ ఈ విధంగా చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి విష్ణు ఉంటది. సెకండ్ లిస్ట్ లో ఎందుకని విష్ణు పేరు తీసుకుంటున్నా అంటే, లేడీ టైగర్ అని చెప్పొచ్చు. గేమ్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ తను గోత్రు అయిన సిచ్యువేషన్స్ మరెవరికి రాకూడదనేసి ఇప్పుడే బయట చాలా హెల్ప్స్ చేస్తూ ఉంది. ఐ రియల్లీ లైక్ హర్. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ, తన బిహేవియర్ నాతో చాలా బాగుంటుంది అండ్ గేమ్ కి పర్ఫెక్ట్ గా ఉంటది. ఆ తర్వాత థర్డ్ వచ్చేసి సీత చెప్తా. తిను కూడా ఫైటివ్ స్పిరిట్ తో ఉంటుంది, ఎప్పుడు చూసినా గేమ్ విన్ అవ్వాలి అని ఉంటది, బట్ అప్పుడప్పుడు కొంచెం మిస్ఫైర్ అవుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత పృథ్వీ బ్రో కూడా. పృథ్వీ చాలా మంచోడు, జెన్యూన్ అనిపిస్తాడు, బట్ కొన్నిసార్లు వచ్చేసి కొంచెం అగ్రెసివ్ గా టూ మచ్ అయిపోతున్నాడు, అది నచ్చట్లేదు నాకు. బట్ అదర్ దాన్ దట్ పక్కాగా హిస్ డిజర్వింగ్ ఫర్ టాప్ 4 అంటుంది. ఆ తర్వాత వచ్చేసి ప్రేరణ ఉంటుంది. షీఈ్ లైక్ క్వీన్ అంతే, అంటే తనకి ఏం నచ్చితే అదే చేస్తుంది, కరెక్ట్ వైపే ఉంటది, అది ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. ఆ యాటిట్యూడ్ నాకు చాలా నచ్చుతుంది తినలో అంటూ చెప్తుంది అనమాట నైనిక. సో ఇదంతా విన్నాక అర్జున్ వచ్చేసి ఓకే, హౌస్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరినీ ఈ లిస్ట్ లో వేసేసావు, మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అంటే, ఐ డోంట్ నో, మిగిలిన వాళ్ళు కూడా అవ్వచ్చు, బట్ నాకు మోస్ట్ ఫేవరెట్ ఈ 5 మెంబర్సే, ఎందుకంటే వీళ్ళలో ఆ పొటెన్షియల్ నేను చూసా అన్నట్లుగా నైనిక చెప్తుంది. మరి మీ టాప్ 5 ఎవరో కామెంట్స్ రూపంలో చెప్పేయండి.